సపోజ్ ఒక చిన్న వర్క్ ఇద్దరిని పంపించాం అనుకోండి, వాళ్ళిద్దరు కలిసి ఏక మనసుతో ఆ పని చేయలేరు. దేవుని సేవలో మీ ఇద్దరు వెళ్ళి స్వార్థ పని చేయండి అని అంటే ఒక వ్యక్తి ఏమో ఒక రకంగా ఆలోచిస్తాడు, ఇంకో వ్యక్తి ఇంకో రకంగా ఆలోచిస్తాడు. వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి వాక్యం చెప్తే రెండో వ్యక్తి నేను చెప్పలేనా, నేను ఇతని కంటే బెటర్గా చేయగలను అనే మనస్తత్వంతో అక్కడ మనస్సు కలిసి వారు సేవ చేయటం లేదు. ఈ రోజుల్లో ప్రియులారా, ఇది చాలా పెద్ద సమస్య. సరే, కుటుంబ విషయంలోకి వచ్చేటప్పటికి భార్యాభర్తలు ఇద్దరు ఏక మనసుతో కలిసి ఉండగలిగితే ఆ కుటుంబం ఒక చిన్న పరలోకం అవుతుంది. సంఘంలో ఇద్దరు సహోదరులు కలిసి ఏక మనసుతో ఒక పని చేయగలిగితే దేవుడు ఎంతో ఆ పనిని ఆశీర్వదిస్తాడు. అది పరిచర్య కానివ్వండి, లేకపోతే సంఘంలో చేసేటువంటి ఏ పని అయినా సరే. ఒక వ్యక్తి ఒక పని చేస్తా ఉన్నప్పుడు దానిని విమర్శించినప్పుడు ఆ వ్యక్తి గాయపరచబడతాడు. ఏక మనస్కులు అవ్వండి. ఆయన కమాండ్ చేయటం లేదు, డిమాండ్ చేయటం లేదు, హెచ్చరించట్లేదు, బ్రతిమలాడుతున్నాడు. కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య పొసగట్టం లేదు, ఇద్దరి మధ్య ఏక మనస్సు లేదు. చూడండి, ఎక్కడైతే ఏక మనస్సు లేదో అక్కడ సాతాను ఉన్నాడు. 100% the devil is there. అందువలననే వాళ్ళిద్దరిలో ఏక మనసు లేదు. సంఘంలో అనేకమైనటువంటి విషయాలలో ఏక మనసు కలిగి ఉంటారు, కానీ దేవునిని గణపరిచే విషయంలో, పరిచర్య విషయంలో మాత్రం సాతాను కలవనివ్వదు. ఈ చర్చి వదిలిపెట్టనివ్వండి, సంఘం బయటికి వెళ్ళండి, వాళ్ళు కలిసి వ్యాపారం చేస్తారు, వారు కలిసి ఇళ్ళు కొంటారు. నువ్వెంత అంటే నేనంతే. ఎంత ఏక మనసు కలిగి ఉంటారంటే దేవుని పనిలో తప్ప లోకములో ఏ వ్యవహారంలో అయినా సరే వాళ్ళు నువ్వు ఎంతో నేను అంతే, డిఫరెన్సెస్ రానే రావు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద గాడ్స్ వర్క్, దేవుని పనిలోకి వచ్చేటప్పటికి నేను ఎక్కువ, నీకంటే నేను ఎక్కువ. ఇలాగా సాతాను కొంతమందిలో ప్రవేశించి సంఘంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చెడగొడతా ఉంటుంది, క్రీస్తు యొక్క ప్రేమను చెడగొడతా ఉంటుంది.